తెలంగాణలో రాజకీయం మాటల నుంచి చేతల దాకా, చేతల నుంచి చెప్పుల దాకా పోతున్నది. చెప్పుతోని కొట్టాలని ఒగలంటే ఎవ్వల్ని చెప్పుతోని కొట్టాలనో చెప్పుండ్రి అని ఇంకొకరు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చినా పార్లమెంట్ ఎన్నికలకు టైం దగ్గరనే ఉన్నది కాబట్టి దాంట్లో పట్టు బిగించేతందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో చెప్పులు బాగానే దిగుతున్నాయి. చెప్పులంటే నిజంగానే కొట్టుకున్నారా ఎవరన్నా అని గాబర పడకండి. అంత దూరం ఇంకా పోలేదు కానీ మాటలు అయితే తూటాల లెక్కన చెప్పుల రూపంలో చెల్ 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 చెల్లు అంటున్నాయి. ఇక ఫస్ట్ కోమటిరెడ్డి సార్ వారన్న చెప్పుతో షురూ చేద్దాం. అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. అయ్యో సారు, చెప్పు తెగితే కుట్టించుకోవచ్చు కానీ మాట తెగితేనే మళ్ళీ కుట్టించుకున్నాడు కష్టమవుతుంది సార్. జర చూసుకొని మాట్లాడండి. ఒక్కోసారి మనం అన్నది ఓ విధంగా అయితే అది బయటికి ఇంకో విధంగా పోట్రే అవుతుంది. ఇక ఈ కోమటిరెడ్డి సార్ చెప్పు మాటకు ఇంకో చెప్పు మాటతోనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిండు కేటీఆర్ సారు. ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. అయ్యా సార్లు, మీరు నలుగురికి చెప్పేటట్టు ఉండాలి కానీ ఇట్లా చెప్పులతో కొట్టాలని మాట్లాడుకోవడం అయితే ఏం మంచిగా అనిపిస్తలేదు సార్. అన్నట్టు ఇంకో ముచ్చట, కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి సారు ఏ క్షణాన్నైనా ఏక్నాథ్ షిండేగా మారే అవకాశం ఉన్నదట. ఆయన ఏక్నాథ్ షిండేగా మారితే వీళ్ళకేం లాభము, దోనాథ్ షిండేగా మారితే వీళ్ళకేం లాభం అని అనుకోకండి. ఎందుకంటే లెక్కలు మారి కొద్ది రోజుల్లోనే మళ్ళీ కేసీఆర్ సారే సీఎం అవుతాడు అని అంటున్నాడు. మరి ఆ లెక్కలేదో కారు పార్టీ వాళ్ళకే తెలవాలి కానీ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల నడుమ గట్టిగానే నడుస్తున్నది లడాయి అయితే.